ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదా. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడతారు కదా. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాం. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు తన ప్రత్యేకమైనటువంటి జవాబును మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు శ్రద్ధగా దేవుని మాట వింటాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటను మనము తలంచుకుందాం. ఆయన మాట విని హృదయంలో పదిలపరుచుకుంటాం. ఆ మాటే మనం బ్రతికించబోతుంది. ఆ మాటే కష్టకాలం శ్రమకాలంలో మనల్ని ఓదార్పులో నింపబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసుకుని యేసయ్య మాట విందాం. కళ్ళు మూసుకుని అందరు నోరు తెరిచి, యేసయ్య నాతో మాట్లాడవా తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉన్నది, మీ మాటలో ఆదరణ ఉన్నది, మీ మాటలో ఆశీర్వాదం ఉన్నది, క్షేమం ఉన్నది. తండ్రి మీరు మాతో మాట్లాడని అడుగుదామా? యేసయ్య మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, ఆకాశపు తూములు విప్పబడును గాక తండ్రి. మీ మాటలు ప్రవాహ ధ్వని వలె ధ్వనించును గాక తండ్రి. మా ఆత్మీయ నేత్రములు తెరచును గాక ప్రభువా. మా చెవులలో అవి అయ్యా కరడని మీ శబ్దం వినబడును గాక తండ్రి. కాదేశు అరణ్యమును కదిలించిన మీ మాట ప్రభువా, మా జీవితంలో ప్రతి భయమును, వేదనను, దుఃఖమును కదిలించును గాక తండ్రి. ప్రతి శోకమును కదిలించును గాక తండ్రి. ప్రతి ప్రశ్నను కదిలించును గాక తండ్రి. మీ సన్నిధి తోడిచి నడిపించండి తండ్రి. ఇప్పుడే ప్రభువా వినుచున్న ప్రతి చెవి తెరవబడును గాక తండ్రి. మీ దయలో కృపలో కట్టి స్థాపించి నడిపించండి. మీరు అద్భుత కార్యము చెవిన ఆశ్చర్య కార్యం నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 చదువుకుంటాం. దయచేసి మాట అందరూ కూడా చదవండి. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి నీవు నీ ముక్కను చిరకలో ముంచి భోజనం చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, అక్కడున్నటువంటి యజమానుడికి భోజన కాలము తెలుసు. భోజన కాలములో ఆమెకి ఏమీ లేదని తెలుసు. నిజానికి పొలం పని పోయే వాళ్ళకి అందరూ కూడా మరి క్యారియర్ తీసుకుని వెళ్తారు ఖచ్చితంగా. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయాలి కాబట్టి మధ్యాహ్న భోజనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని క్యారియర్ తీసుకుని వెళ్తారు. అందరి చేతిలో క్యారియర్ ఉంది, కానీ ఒకే ఒక్కరి చేతిలో క్యారియర్ లేదు. అది ఎవరి చేతులు అంటే ఋతు చేతిలో లేదు. కారణం ఏంటంటే ఆమెకు వండుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. ఆమెకు వండుకొని మరి పొయ్యి పెట్టుకోవడానికి ఇంకా పెట్టుకోలేదు, ఇల్లు సరిగ్గా కట్టుకోలేదు. చెట్టు కింద ఉన్నారేమో ఆ రాత్రి. ఉదయాన్నే లేసి పనికి వచ్చేసింది ఆమె. అయితే ఆమెకు ప్రిపేర్ చేసుకోవడానికి మరి ఏమీ లేదు, మరి ఒక గింజ కూడా లేదు బియ్యం. అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే అలాగే వచ్చేసింది పనికి. సో ఆమె ఆకలిని గుర్తుపడుతున్నాడు ఆయన, ఆమె అవసరాన్ని గుర్తుపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కొన్ని కాలాలు ఉన్నాయి. బాల్యకాలం ఉంది, యవ్వన కాలం ఉంది, వివాహ కాలం ఉంది, తల్లిదండ్రులకు పిలువబడే కాలం ఒకటి ఉంది, జాబ్ కాలం ఒకటి ఉంది కదా, కరువు కాలం ఉంది, కష్టకాలం ఉంది, శ్రమకాలం ఉంది, మరణకాలం ఉంది, వ్యాధి కాలం ఉంది. ఇవన్నీ కాలాలు మన జీవితంలో. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సంతోషం మన జీవితంలో వస్తూ ఉంటుంది. సంతోషం వచ్చినా శాశ్వతంగా ఉండదు, దుఃఖం వచ్చినా శాశ్వతంగా ఉండదు. ఒక్కొక్క కాలం సీజన్ మారుతూనే ఉంటుంది. అలాగే ప్రతి దేవుని బిడ్డ ఈమెకి మరి ఆకలి కాలం ఒకటి వచ్చింది, భోజన కాలం ఒకటి వచ్చింది. భోజనం చేయాల్సినటువంటి కాలం. భోజన కాలం అంటే ఏంటి? ఆకలి అవుతుంది. ఆ టైంలో ఆకలి అవుతుంది, అన్ని అవయవాలు రెడీ అయిపోతాయి భోజనం చేయడానికి. అటువంటి కాలములో ఏమీ లేదు ఆమెకి. ఆమె అనుకుంటా ఉంది, అయ్యో అందరి చేతిలో క్యారియర్ ఉంది, అందరి చేతిలో భోజనం సిద్ధపరచబడి ఉంది, వాళ్ళు ధైర్యంగా భోజనానికి వెళ్తున్నారు, ధైర్యంగా వారు భోజనశాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ మీ? నా సంగతి ఏంటి? నాకెవరు పెడతారు భోజనం? నాకేముంది తినడానికి? నాకెవరు ఇస్తారు భోజనం? ఆ భోజన కాలాన్ని మర్చిపోయింది ఆమె. భోజన కాలాన్ని పక్కన పెట్టేసింది ఆమె. పనిలో నిమగ్నం అయిపోయింది. కడుపులో మాత్రం బాధ. అందరి చేతిలో క్యారియర్ ఉంది. అయ్యో నా జీవితంలో ఏంటి, కనీసం భోజనం కూడా లేదు, నా జీవితంలో తృప్తిగా భోంచేసే భోజనం కూడా లేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి కాలం అది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆమె చేతిలో క్యారియర్ లేదని, ఆమె చేతిలో ఆమె ఆకలి తీర్చేటువంటి భోజనం లేదని అర్థమైపోయింది. నీకు కూడా అవసరం ఉందని, నీకు కూడా దుఃఖం ఉందని, నీ జీవితంలో కన్నీరు ఉందని దేవునికి తెలుసు. నీకు అవసరం ఉందని దేవునికి తెలుసు. నీ పిల్లలకు అవసరమా దేవునికి తెలుసు. స్కూల్స్ ఓపెన్ చేశారు, పిల్లలకు ఫీజు ఎట్లా కట్టాలి, స్కూల్స్ ఓపెన్ చేశారు, వాళ్ళకి బ్యాగ్స్ ఎలా కొనివ్వాలి, వాళ్ళకి ఎలా షూస్ కొనివ్వాలి, అయ్యో నా పిల్లల్ని ఎలా జాయిన్ చేయాలి, నా పిల్లల్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి.
వివాహకాలం కుదిరిపోయింది, ఎలా ఇవన్నీ సమకూర్చాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఎలా తీసుకురావాలి, ఏ విధంగా డబ్బు సమకూర్చాలి, ఎలా అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఒక సతమతం అయిపోతూ ఉన్నాం. మేము వచ్చేసింది 1వ తారీఖు రెంట్ కట్టాలి, బిల్స్ అని పే చేయాలి. దేవుని బిడ్డ, నీవు ఒక అవసరతలో సతమతం అయిపోతున్నావేమో. నీ ఆక్రందన దేవునికి తెలుసు, నీలో పడుతున్నటువంటి ఆ వేదన దేవునికి తెలుసు, నీవు పడుతున్నటువంటి ఆ రోదన ప్రభువుకు తెలుసు 100%. ఆయన్నే నిన్ను పిలవబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రూతు నిజానికి నాకు జాబ్ ఇవ్వండి అయ్యా, నాకు పరిగెరుకునే ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని బతిలాడిని తప్ప నాకు ఆహారం పెట్టమని అడగలేదు, నాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి అని అడగలేదు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడగలేదు, ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ అడగలేదు. అడగకపోయినా ఆయన ఒక మాట రాశాడు, ఏంటో తెలుసా? అడగక ముందే అక్కరలు ఎరిగినటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు మన దేవుడు అంటే అడిగి 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 ఎప్పుడుకో ఇచ్చే దేవుడు కాదంట, అడగక ముందే అక్కరలు ఎరిగినటువంటి దేవుడు, ఆప్యాయత కలిగినటువంటి దేవుడు, నీ ఆకలి యొక్క బాధను గుర్తుపెట్టగలిగినటువంటి దేవుడు, నీ అప్పు యొక్క భారాన్ని గుర్తుపట్టగలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు అనుకుంటావు, అయ్యో డబ్బులు కట్టే కాలం వచ్చేసింది, వడ్డీ కట్టే కాలం వచ్చేసింది, ఎవరిస్తారు నాకు, ఎవరు చూస్తారు నా బాధని, ఎవరు తీరుస్తారు? దేవుడు చెప్తూ ఉన్నాడు, రా అప్పు కాలం నీకు సహాయం చేస్తాను, రా భోజన కాలం నీకు సహాయం చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాటిపోయే దేవుడు కాదు ఆయన, కన్నీటితో ముందుకి దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. అద్భుతంగా నడిపించేటువంటి దేవుడు, ఆశ్చర్యకరణ తీసుకొచ్చేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, సో రూతు యొక్క కాలాన్ని గుర్తుపడుతూ ఉన్నాడు, రూతుకి ఏదో అవసరమో చూస్తూ ఉన్నాడు. మనం అనేకసార్లు దేవుడు మనుషుల ఆకలి తీర్చడం మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు 6 లక్షల మంది బయలుదేరి వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలం, వారి భార్యలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా బయలుదేరి వచ్చినప్పుడు వారందరి ఆకలి గుర్తుపట్టినటువంటి దేవుడు ఆకాశం తూములను విప్పాడు. ఆకాశం తూములను విప్పి విస్తారమైనటువంటి ఆహారాన్ని వారికి కురిపించి, ఏ నాటికి వాళ్ళ ఆకలితో చచ్చిపోతే ఒక్కరోజు కూడా పాపం వల్ల, శాపం వల్ల, వాళ్ళ అతిక్రమం వల్ల, వాళ్ళ విధేయత వల్ల చనిపోయారు తప్ప, వాళ్ళ విరోధమైన మనస్సాక్షిని బట్టి చనిపోయారు తప్ప ఒక్కరోజు కూడా వాళ్ళ ఆకలితో చచ్చిపోలేదు, దాహంతో చచ్చిపోలేదు. ఒక్క నుయ్యి లేదు, ఒక్క పంట చేను లేదు. అయినా సరే ప్రతిరోజు ఎవ్వరు త్రాగనీళ్ళని తాపించాడు, ఎవ్వరు తినని భోజనాన్ని తినిపించాడు, ఎవ్వరికి అంతుబట్టినటువంటి మార్గాల్లో నడిపించాడు, ఎప్పుడు ఎవరు చూడనటువంటి గమ్యాలను తీర్చుకుంటూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారికి యుద్ధం చేయడం తెలియదు, ఎందుకంటే ఇటుకలు చేయడమే తెలుసు వాళ్ళకి. ఇటుకలు చేసి తొక్కి వాటిని లెక్కబెట్టి పిరమిడ్స్ కట్టడమే తెలుసు. వాళ్ళు కన్స్ట్రక్షన్లో చాలా దిట్టైనటువంటి వాళ్ళు. కానీ తెలియని యుద్ధాలు నేర్పించి, మహారాజులను ఓడించి, గొప్ప గొప్ప విజయాలను వాళ్ళ రికార్డులో సొంతం చేసి, ఎక్కడ నేర్చుకోవాలి యుద్ధం? ఎవరు నేర్పించారు వాళ్ళకి యుద్ధం? ఎప్పుడైనా ఫరో చక్రవర్తి యుద్ధానికి తీసుకెళ్ళాడు వాళ్ళని? ఫరో చక్రవర్తి ఏనాడ యుద్ధం నేర్పించాడా? అసలు వాళ్ళు చూస్తేనే భయపడి గజగజ వణికిపోతున్నారు. వీళ్ళందరూ కానీ వ్యతిరేకమై వస్తే మా పరిస్థితి ఏంటి, నా సింహాసనం ఏమైపోద్ది, నా రాజ్యరేఖం ఏమైపోద్ది అని గజగజ వణికిపోయాడు ఆయన. అటువంటి యోధులు, ప్రియ దేవుని బిడ్డ, వారికి యుద్ధం తెలియదు. తెలిసినంత ఒకటే మట్టి దొక్కటం, ఇటుకలు చేయటం, కన్స్ట్రక్షన్ చేయడం, పిరమిడ్స్ కట్టడం. ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ప్రపంచ వింతల్లో వింతైనటువంటి ఆ పిరమిడ్స్ అని ఎవరు కట్టారు అంటే ఇక ఇజ్రాయేలీలే కట్టారు, వీళ్ళు కట్టారు. సో అటువంటి పిరమిడ్స్ కట్టినటువంటి వాళ్ళు యుద్ధం చేశారు. రాజులు గజగజ వణికిపోయారు. ఒకటే మాట అన్నారు, యుద్ధం చేసింది మీరు కాదు, దేవుడే యుద్ధం చేశారు. ఎందుకంటే ఇట్లాంటి టెక్నాలజీ, ఈ విధంగా ఏనాడు కత్తి పట్టినటువంటి వాళ్ళు, ఏనాడు యుద్ధం చేయనటువంటి వాళ్ళు, ఏనాడు డాలు పట్టనటువంటి వాళ్ళు ఇంతగా విజయంతో యుద్ధం చేసుకుంటూ వస్తున్నారంటే నిజంగా వీళ్ళు కాదండి యుద్ధం చేసింది, వీళ్ళు కాదు యుద్ధం చేసి, వీళ్ళ పక్షాన్ని దేవుడే యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళ నాయకుడే యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా దేవుని కొనియాడారు ఆ రోజు. సుప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు తెలియని యుద్ధాన్ని నేర్పించాడు, ఎరగని విజయాలు అప్పగించాడు, వారి చేతులు వారి రికార్డులు సృష్టించాడు ఆయన. అంతేకాదు వాళ్ళకి కాస్త సమస్తం దేవుడు సమకూర్చాడు, వాళ్ళకి ఏది తక్కువ కానేది మార్గంలో. సుప్రియ దేవుడు, ఆ విధంగా దేవుడు సమస్తమును సమకూర్చి వాళ్ళ కోసం పంపించాడు కదా. అదేవిధంగా మన ఏలియాను చూస్తే, ఏలియా ఒక రోజున 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే అతను పారిపోయాడు, భయంతో పారిపోయాడు. యెజెబెలు సవాలుకి తట్టుకోలేక పారిపోయాడు. ఒక దగ్గర కూర్చొని, ఒక బదరి వృక్షం కింద కూర్చొని తన శిష్యుని దూరంగా పంపించేసి బదరి వృక్షం కింద కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఎంతవరకు చాలు ప్రభువా, ఇక నాకు వద్దు, నేను నా పితరుల కంటే గొప్పని కాదు ప్రభువా, తీసేసుకున్న ప్రాణాన్ని, ఇక చాలు, చేసినది చాలు సేవ అని చెప్పేసి మాట్లాడాడు. అయితే అప్పుడు దేవుడు అతన్ని పడుకొని ఉండగా అతని తలగడ దగ్గర కాల్చినటువంటి అప్పము నీళ్ల బుడ్డి పెట్టి దేవుడు లేపి అతనికి ఆహారం పెట్టి, మళ్ళా 2వసారి కూడా భోజనం పెట్టి అతని ఆకలి గుర్తుపట్టాడు. పెట్టి అతను లేపి ధైర్యపరచి నల్లపై దివారతులు నడిచేటువంటి శక్తిమంతుడిగా దేవుడు చేశాడు.
ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో నీ ఆకలి గుర్తుపట్టేటువంటి దేవుడు, నీ ఆక్రంద గుర్తుపట్టే దేవుడు. నీ కృంగిపోయిన కాలం ప్రభువుకు తెలుసు, నువ్వు ఆకలి కొంటున్న కాలం ప్రభువుకు తెలుసు, నువ్వు డబ్బులు కట్టాల్సిన కాలం ప్రభువుకు తెలుసు. నువ్వేం చేయాలి ప్రభువుకు అన్నీ తెలుసు. నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన మార్గంలో ఉన్నప్పుడు, ఆయన సత్యంలో ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మార్గంలో ఉన్నప్పుడు నీ ప్రతి కాలము ఆయనకు తెలుసు. నీకున్న ప్రతి అవసరము దేవుడికి తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు గుర్తుపట్టలేదే, పలానోళ్ళు మనుషులు నాకు ఇవ్వలేదే, పలానోళ్ళు నా దగ్గరికి రాలేదే, పలానోళ్ళు నన్ను ఓదార్చలేదే, పలానోళ్ళు నాకు సాయం చేయలేదని నువ్వు అనుకుని టెన్షన్ పడిపోయి తగమగలాడిపోతుంటావు. కానీ కరెక్ట్ కాలంలో అవసరం రాకముందే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు ఇప్పుడు రూతు ఇంకా భోజన కాలం రానే లేదు, అయినా బోయాస్ అంటున్నాడు భోజన కాలములో రా అంటే ఆకలి కాకముందే, ఆకలి సమయం ఇంకా రాకముందే ముందుగానే భరోసా ఇస్తున్నాడు. నువ్వు వచ్చి ఇక్కడ భోజనం చెయ్యి, భోజన కాలమున భోజనం చెయ్యి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఆ రోజు ఆమె జీవితం గడవటానికి ఎంత ధైర్యంగా భరోసా ఇచ్చాడు. రా, కుండల యొద్దకు రా, చేది పోసినటువంటి నింపబడినటువంటి కుండలు నీ కోసం ఉన్నాయి, వండి పెట్టిన ఆహారం నీ కోసం. మీరు ఇక్కడ చూస్తే రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసినట్లయితే, బోయాజు భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలోని ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చాలా జాగ్రత్తగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. అంటే ఎటువంటి భోజనం పెట్టడానికి? తృప్తి కలిగినటువంటి భోజనం. దేవుడు పెడితే ఎలా పెడతాడు అంటే సాటిస్ఫై అయ్యేటట్లుగా, సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి లైఫ్, సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి పరిస్థితి దేవుడు ఇస్తాడు. అంతేకాదు మిగిలేటట్టుగా దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈయన ఎటువంటి దేవుడు అంటే మిగిలేటట్లుగా, పొంగి పొర్లేటట్టుగా. దావీదు అంటాడు కదా, నా గిన్నె పొంగి పొర్లుతుందయ్యా. సో పొంగి పొర్లేటట్టుగా, నీకు సరిపోయి ఇంకా నీ పక్కన సరిపోయేటట్టుగా. ఇక్కడ ఎందుకు మిగిలి అని పెట్టాడు ఆయన అంటే, ఈమె తినగా ఇంకొకళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర. ఎవరు అంటే ఆమె అత్త ఉంది ఇంటి దగ్గర. ఆమె కూడా ఎవరిని అడగకుండా ఆ చెట్టు కింద కూర్చున్నట్లే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంది. దేవా, ఆహారం ఎక్కడి నుంచి పెడతావయ్యా? నువ్వు చేయి చాపి నీ ప్రజలకు ఆహారం పెట్టే దేవుడివే, చెయ్యి చాపి నీ ప్రజలు ఆదరించిన దేవుడివే అయ్యా. వేర్ ఇస్ యువర్ హ్యాండ్? నీ చెయ్యి ఎక్కడ ప్రభువా? మాకు ఆహారం పెట్టాడు ప్రభు అని ఆమె ఏడ్చుకుంటూ అక్కడ చూస్తాం. సో ఈమెకు పెట్టాడు, ఈమెకు పెట్టగా ఇంకా మిగిలేటట్టుగా పెట్టాడు. ఎందుకు అంటే ఆ కన్నీరుగా ఆమెను చూస్తూ ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమెను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ తరములకు దేవుడు నీ యొక్క లెగసీని, నీ యొక్క కీర్తిని ఆయన మిగిల్చిపోతూ ఉన్నాడు. నీ సమృద్ధిని వాళ్ళకి అందించబోతున్నాడు దేవుడు. నీ కోసం దేవుడు ఇచ్చింది నీ తరాలకు మిగలబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను మాత్రమే కాదు, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి నిన్ను మాత్రమే కాదు, ఆయన నీ తర్వాత వచ్చేటువంటి వాళ్ళను కూడా, నీ వెనకున్నటువంటి వాళ్ళని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళకు కూడా సరిపడ దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున నీవు అయ్యో నా పిల్లలు ఎట్లా? ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్ చేశారు నాకు. చేసి అంటున్నారు, సిస్టర్ మేము పెళ్ళైన కొత్తలో చాలా సఫర్ అయ్యాం, పిల్లలు వద్దు అనుకున్నాం, దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మేము వద్దు అనుకున్న దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కావాలనుకున్నా మాకు లేదు సిస్టర్. ఎందుకు బ్రదర్, ఎందుకు వద్దు అనుకున్నారు అని అంటే, అప్పుడు పోషించలేమేమో, మా ఇద్దరు జీతాలు చాలా తక్కువ, ఫస్ట్లో మేము జాబ్ చేసేటప్పుడు చెరొక 10,000 చెరొక 15,000 వచ్చింది. సో అందుకని మేము డీల్ చేయలేమేమో, పుట్టిన బిడ్డని మరి కావాల్సిన ఇవ్వలేమేమో, అందుకని ఆపేసాం మేము. ఆ తర్వాత ఇప్పుడు అన్ని సమృద్ధిగా చెరొక 1,50,000 2 లక్షలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు డబ్బు ఉంది అంటే బిడ్డలు లేకుండా పోయారు. అయ్యో మేము ఏం చేయాలి, మాకు అర్థం కావట్లేదు. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు అని అంటున్నారు డాక్టర్స్, కానీ ఛాన్స్ లేదు అంటున్నారు. ప్రాబ్లమ్స్, ఉన్నతమైన పదవికి వెళ్ళాలనుకుంటే ఎవరు చూస్తారు, ఎలా ఎక్కిస్తారు, ఎవరున్నారు మన వెనక? చాలాసార్లు మనం ఎలాగే అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎవరు అంటే నీకు మాత్రమే కాదు, నీ వెనక ఉన్నటువంటి వారికి కూడా మిగిలేటట్టుగా ఆశీర్వదించబోతున్నాడు. నీ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీతిమంతుల యొక్క నీతి వారి పిల్లలకు వారి నీతిని మిగులుస్తుంది, వారి సమృద్ధిని మిగులుస్తుంది. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున మన ఇంట్లో ఉన్న సమస్తాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన మనల గురించి మాత్రమే కదా ఆలోచించున్నది, మన వెనక ఉన్నటువంటి వాళ్ళ, మన మీద ఆధారపడినటువంటి వారిని కూడా, మన మీద ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు.
సో నీ కాలము తెలుసు, నీ పిల్లల కాలం తెలుసు, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలో తెలుసు. ఒకళ్ళు నువ్వు అనుకుంటున్నావేమో, నా పిల్లలకి పెళ్ళి ఎట్లా చేయాలి, అయ్యో నా పిల్లల్ని ఎవరు చేసుకుంటారు, చదువు లేదే, అందము లేదే, సరైనటువంటి క్వాలిఫికేషన్ లేదే, సరైనటువంటి పరిస్థితి లేదే, అయ్యో నాకు కనీసం మంచి ఇల్లు లేదే, ఎవరు చేసుకుంటారు నా పిల్లల్ని, ఎవరు చూసుకుంటారు నా పిల్లల్ని, ఎవరు. సో చాలామంది అనుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది అయ్యో మా పిల్లలు నచ్చలేదమ్మా, మా పిల్లలు ఎవరికి నచ్చట్లేదమ్మా, ఎవరు చేసుకుంటారమ్మా. నో, ఈరోజు ఒకరు నచ్చలేదు అంటే ఖచ్చితంగా ఇంకొకరు నువ్వు నచ్చబోతున్నావు, ఒక గొప్ప వాళ్ళకి నచ్చబోతున్నావు, ఉన్నతమైన వాళ్ళకి నచ్చబోతున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎవరి కోసం ప్రత్యేకపరిచాడు? 10 మంది నువ్వు వద్దన్నా 11వ వ్యక్తి ఎవరో గొప్పోళ్ళు ఉన్నారు నీ కోసం. అందుకే కొన్నిసార్లు నువ్వు 10 మందికి నచ్చవు. ఎందుకు? వాళ్ళకు నువ్వు సరిపడిన వ్యక్తి కాదు, వాళ్ళ కోసం దేవుడు నేను చేయలేదు. 11వ వ్యక్తి ఎవరు శ్రేష్ఠుడు రాబోతున్నాడు, వాళ్ళ కోసం నేను దేవుడు చేశాడు, ఒక ఉన్నతమైన వాళ్ళ కోసం దేవుడు నేను చేశాడు. కాబట్టి ఈ మొదట వచ్చిన 10 మంది కూడా నచ్చకుండా వెళ్ళిపోయారు. అంత మాత్రం నువ్వు తక్కువని కాదు, అంత మాత్రం నీ వాల్యూ ఏదో తక్కువని కాదు, నీ పిల్లల వాల్యూ తక్కువని కాదు, ఎవరు నేను ప్రేమించమని నీ వాల్యూ తక్కువని కాదు. అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నీకున్నాడు, అందరికంటే శ్రేష్ఠమైన వ్యక్తిగా నేను చూసేటువంటి దేవుడు నీకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన కాలమున నీ జీవితంలో ఎప్పుడు ఏ కాలం తీసుకురావాలో, తల్లిగా ఏ కాలం తీసుకురావాలో, ఒక మంచి వైఫ్గా, ఒక హస్బెండ్గా, ఒక బిడ్డగా నీ కాలాన్ని ఎప్పుడు ఆరంభించాలో దేవుడికి తెలుసు. నీ వివాహ కాలాన్ని ఎప్పుడు ఆరంభించాలో తెలుసు. తల్లిగా నీ కాలాన్ని ఎప్పుడు ఆరంభించాలో తెలుసు. ఒక బిజినెస్ వ్యక్తిగా నీ కాలాన్ని ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఆరంభించాలో దేవునికి తెలుసు. ఆయన ఆరంభిస్తాడు ఖచ్చితంగా. ఒక్కరోజు కూడా నేను సిగ్గుపడనివ్వడు, ఒక్కరోజు కూడా నేను కృంగిపోనివ్వడు, పలకిన పడనివ్వడు, ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఆయన అపకీర్తి రానివ్వడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నమ్మినటువంటి వారు సిగ్గుపడనివ్వడు, ఒక్కరోజు కూడా సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, భోజన కాలం ఒకటి వస్తుంది, ఋతువు రా. నువ్వు అడగకపోయినా నాకు తెలుసు నీ ఆకలి బాధ, నువ్వు అడగకపోయినా నీ లేమేంటో నాకు తెలుసు, నువ్వు అడగకపోయినా నువ్వేం చేసుకుని నిస్సహాయాలు నాకు తెలుసు. దేవుడికి మన బలము తెలుసు, దేవుడికి మన బలకింత తెలుసు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సూపర్ న్యాచురల్ పవర్ తెలుసు, మనకి ఏమీ లేని నిస్సహాయ స్థితి తెలుసు ఆయనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, మనం ఎక్కడ కృంగిపోతున్నాం, బలహీన పడుతున్నాము, ఎక్కడ లేమిలో ఉన్నామో సమస్త వెలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఎక్కడున్నా సరే ఆయన కన్ను నిన్ను చూస్తూ ఉన్నది, నువ్వెక్కడున్నా సరే ఆయన కనుదృష్టి నిన్ను గమనిస్తూ ఉన్నది, నీ ఆక్రందన వింటూ ఉన్నది. ఆయన చెవులు ఎప్పుడు నీ ప్రార్థన మీదే ఉంటున్నాయి. నా ఆక్రందన ఎవరు వినట్లేదు, అయ్యో నా ఆర్తనాలు ఎవరు వినట్లేదు, నీకు నువ్వే మెల్ట్ అయిపోతున్నావు, నీకు నువ్వే గజిబిజి అయిపోతున్నావు, నీకు నువ్వే దుఃఖపడుతున్నావు, నీకు నువ్వే బాధపడుతున్నావు, యాతన పడుతున్నావే. నో, ఈరోజు దేవునితో మాట్లాడే మంచి మాట ఏంటి అంటే, నీ కాలాన్ని ఆయన గుర్తుపడుతున్నాడు, నీ సమయాన్ని ఆయన తెలుసు, ఆ సమయాన్ని తీసుకొస్తాడు. నువ్వు ఏడ్చినా ముందు రాదు, నువ్వు వద్దన్నా ఆగదు, ఖచ్చితంగా ఆ సమయానికి నీకు కావాల్సినటువంటి సహాయం ఆయన ఖచ్చితంగా పంపించేటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 50:15 చెప్తున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అప్పుడు నన్ను ఘనపరుస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరైనటువంటి సమయానికి, సరైనటువంటి కాలానికి నేను నీకు సమకూర్చబోతున్నాను, అన్ని పెట్టుంచి ఉన్నాను, అవి కరెక్ట్గా ఆ టైంకి వస్తాయి. ఒక ఫ్లైట్ 9:40కి వస్తుందంటే కరెక్ట్గా వస్తుంది, కొన్నిసార్లు అదైనా లేట్ కావచ్చు, కానీ దేవుడి పెట్టినట్టు ఆశీర్వాదం మాత్రం ఎగ్జాక్ట్ టైంకి వస్తుంది, ఎగ్జాక్ట్ టైంలో కలుసుకుంటుంది నేను, ఎగ్జాక్ట్ టైంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ఒక ప్రత్యేకమైన సమయం దేవుడు ఉంచి ఉన్నాడు, ప్రత్యేకమైన కాలాన్ని ప్రభు పెట్టి ఉంచి ఉన్నాడు. ఆ కాలంలో మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయంగా మనం దీవించబడతాం. నువ్వు నమ్ము, నీ పరిస్థితులను దేవుడు చక్కపరచబోతున్నాడు, నీ పరిస్థితులన్నీ తారుమారు చేయబోతున్నాడు, నీకున్నటువంటి ప్రతి దుఃఖమును సంతోష గానంగా మార్చబోతున్నాడు. నువ్వు ఎదుర్కొన్న కాలాలు, కృంగిపోయినటువంటి కాలాలు, దుఃఖపడిన కాలాలు సంతోష గానాలుగా తిరిగి రాబోతూ ఉన్నాయి. 1000 ట్రంపెట్స్, 1000 బూరల ధ్వని ఊదినట్టుగా దేవుడు విజయపు కేకలు నీ ఇంటి ప్రాంగణలు వినిపింప చేయబోతున్నాడు. నీవు కృప వెంబడి కృపను పొందబోతున్నావు, విజయం వెంబడి విజయాన్ని చూడబోతున్నావు. ఇప్పటివరకు అపజయాలు కృంగిపోయావేమో, ఇప్పటివరకు కన్నిటిలో కృంగిపోయావేమో, దేవుడు నీకు కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు, సంతోషకరమైన కాలాన్ని, సమృద్ధి కలిగిన కాలాన్ని, వెనక ఉన్న వారి కోసం మిగిల్చే కాలాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమాధాన కాలాన్ని ప్రభు నీకు ఆరంభించబోతున్నాడు. రూతును గుర్తుపట్టిన దేవుడు నిన్ను గుర్తుపట్టబోతున్నాడు, రూతును ఎత్తిపట్టిన దేవుడు నిన్ను ఎత్తుకొని నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఆరంభమైనటువంటి ఆమె భోజనము, ఆమె చనిపోయేంత వరకు తక్కువ కాలేదు, ఆమె చనిపోయేంత వరకు ఒక్కరోజు ఆపలేదు, ఒక్కరోజు అది ఆగిపోలేదు, తక్కువ కాలేదు. అదే దేవుడు, అదే రక్షకుడు
నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని ఆయన పొలంలోనికి రా, ఆయన చేతి నీడలోనికి రా, ఆయన సురక్షితమైన స్థలంలోనికి రా. మనుషులు నమ్మి విసిగి వేసారిపోయావు. మనుషులతో చూసి ప్రేమ కోసం పరితపించి అలమటించిపోయావేమో. అవి ఎండమావుల్లాగా నీకు దూరంగా వెళ్ళిపోయాయేమో. బట్ నిజమైన ప్రేమికుడు, నిజమైన తండ్రి, నీ అవసరాన్ని గుర్తుపట్టి కరెక్ట్గా నీకు ఆ సమయానికి దిగి వచ్చే తండ్రి ఆయన నీతో ఉన్నాడు. ప్రైజ్ రాడామైన హల్లెలూయా. ఆయన నీ ఆకలి గుర్తుపట్టే దేవుడు. నువ్వు అడగకపోయినా అక్కరలు ఎరిగి, నువ్వు అడగకపోయినా కాలం రాకముందు నీ కోసం సమకూర్చి పెట్టేటువంటి దేవుడు ఆయన. నువ్వు ఒకవేళ కాలాన్ని గురించి బాధపడుతున్నావేమో, అయ్యో ఆ కాలంలో ఎలా బ్రతకాలి, అయ్యో నేను ఈ కాలంలో ఎలా బ్రతకాలి ఒకళ్ళు అనుకుంటున్నావు. నీ వృద్ధాప్యానికి వచ్చిన ఒకళ్ళు దిగులు పడుతున్నావు. నీకున్నటువంటి రిటైర్మెంట్ గురించి నువ్వు దిగులు పడుతున్నావేమో. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా, నా జీవితం ఏంటని చెప్పేసి ప్రతి నిమిషం ప్రతిరోజు దేవుడు కౌంట్ చేసి పెట్టి ఉన్నాడు. ఆయన పోషించగలిగితేనే భూమి మీద నుంచుతాడు, పోషించలేని రోజును తీసుకొని పోతాడు. ఆయన పోషించాడు, అసమర్థుడు కాడు ఆయన. నీవు బ్రతికిన ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన నీ పట్ల కార్యము చేయాలని మరి సమృద్ధి కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు. నీకు సమస్య వల్ల ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి దిగులు బాధ పక్కన పెట్టు. దేవుని మీద పూర్ణ విశ్వాసంతో, పూర్ణ నమ్మకంతో, పూర్ణ భరోసాతో బ్రతికి రోజున ప్రభు ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? కన్నీటితో నీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాం. అయ్యో నా కాలము ఎవరు నన్ను నడిపిస్తారు, నా భోజన కాలను ఎవరు ఫిల్ చేస్తారు, అయ్యో నా యొక్క వేదన కాలం ఎవరు ఫిల్ చేస్తారు, నా యొక్క రోగకాలంలో ఎవరు నాకు తోడుంటారు, నేను డబ్బులు కట్టాల్సిన కాలం వచ్చేస్తుంది ఎవరు ఇస్తారు నాకు, నా పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి వస్తుంది ఎవరు వస్తారు నాతో పాటు. ప్రశ్నల మధ్యలో కృంగిపోతున్నటువంటి నీ జీవితానికి గురించి ప్రార్థన చేయబోతున్నాం. ఈ రోజున సమస్తము చేయగల తండ్రి, పరలోకపు తండ్రి నీకు సహకారిగా దిగి రాబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఏ ఘోర స్థితిలో నీవున్నా, ఏ జైలు గోడల మధ్యలో నీవున్నా, ఏ మరి వ్యాధి బంధకాల మధ్యలో నీవున్నా, ఈరోజు ఈ ప్రార్థనను బ్రతికించబోతున్నాను. ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుచున్నాం. ఇది మీ సమయము తండ్రి. రూతు ఆకలికి ముందే, రూతు యొక్క భోజన కాలములకు ముందే ఇన్విటేషన్ ఇచ్చిన గొప్ప దేవుడా, ఆహ్వాన పత్రికను పంపిన గొప్ప దేవుడా, ఆమె కొరకు తోడిపెట్టిన కుండలను, ఆమె కొరకు వడ్డించినటువంటి భోజనమును సిద్ధపరిచినటువంటి దేవుడా, మా కొరకు మీరు సమస్తం సిద్ధపరిచారని, మా కొరకు సమస్తం మీరు ఆయత్తపరిచారని, సమస్తం సమకూర్చి ఉన్నారని యేసయ్యా మేము నమ్ముచున్నాము తండ్రి. లార్డ్ వి బిలీవ్, మేము నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీరే నడిపించండి, సహాయించండి, మీరు ఆదరించండి, అద్భుతం చేయండి. మీ కృపతో నింపండి, సమాధానముతో నింపండి, మీ జీవముతో నింపండి. ఎంతమంది ఆర్తనాద మధ్యలో ఉన్నారు, రోగాల మధ్యలో, ఎప్పుడు నాకు విడుదల, ఎప్పుడు నాకు స్వస్థత, అయ్యో ప్రేమ లేని స్థితిలో ఉన్నాను, ఎప్పుడు మరలా ప్రేమించబడే కాలం మా జీవితంలో, ఎప్పుడు మరలా సమృద్ధి కలిగిన కాలము, ఎప్పుడు నేను మిగిల్చుకునే కాలము, ఎప్పుడు నా జీవితంలో సమాధాన కాలం, ఎప్పుడు అంటే అయినటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామములో వారి నిరాధారం నిరీక్షణగా మార్చబడును గాక, వారి బ్రతుకు ఆశ్చర్యకరంగా చేయబడును గాక, కన్నీరు కారుతున్న కన్నీరు సంతోష గానములుగా మార్చబడును గాక, ఆనంద బాష్పాలుగా మార్చబడును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి వ్యాధిని కొట్టివేస్తున్నాం. వ్యాధుల బలము విరిగిపోవును గాక, వ్యాధుల కాలము సమసిపోవును గాక, రోదన కాలము సమసిపోవును గాక. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి. నీ కృపతోడి నడిపించి బలప సాయించండి, శక్తితో నింపండి, ఆత్మతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరి దుఃఖము, బాధ, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ఆవేదన ఇప్పుడే ప్రభువా మీ సముఖములో అవి సంతోష గానముగా నిలబడును గాక తండ్రి. మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని, ప్రతి గాయమును కట్టమని, ప్రతి రోదనను మార్చమని, ప్రతి అంగలార్పును మార్చమని ఈరోజు వింటున్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి, నా కాలము ప్రభు తెలుసు, నా కాలము ప్రభు నాకు తెలుసు అని గుర్తుపట్టి ప్రభు సంతోషంగా బ్రతికే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. May God bless you all.
దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి కాలానికి ముందుగా దేవుడు సమస్తమును సమకూర్చి దేవుడు తన ఉచితమైన ఇన్విటేషన్, ఆశీర్వాద ఇన్విటేషన్ మీకు అనుగ్రహించును గాక, దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఎదలో వేదన యాతము వేసి, ఏలో ఏలు తాళము వేసి, ఎదలో వేదన యాతము వేసి, యేసయ్య పాటలు పాడనా, ఏటిలో ముత్యమునే కానా. యేసయ్య పాటలు పాడనా, ఏటిలో ముత్యమునే కానా. ఎదలో వేదన యాతము వేసి, ఆశల ఊయలా ఊడలు సడలిని, శోకపు నీడలా గురుతు పెరిగినే. ఆశల ఊయలా ఊడలు సడలిని, శోకపు నీడలా గురుతు పెరిగినే. అయినా ఎంతైనా ఆశల పల్లకిగా తానే వచ్చినే, తనలో ఊరేగించినే. యేసు తనలో ఊరేగించినే. ఏలో ఏలో తాళము వేసి, ఎదలో వేదన యాతము వేసి. సడలిని మధుర గానమే గతులు తప్పిని. హృదయ వీణలు సడలిని మధుర గానమే గతులు తప్పిని. అయినా ఎంతైనా సరాగ సంగమమై తానే వచ్చనే, తనలో ఊరడించనే. యేసు తనలో ఊరడించనే. ఏలో ఏలో తాళము వేసి, ఎదలో వేదన యాతము వేసి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు
రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.